మోంథా తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టౌన్లో మున్సిపల్ కార్యాలయం దగ్గర ఓ ఆటోపై పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్టును అక్కడి నుంచి తొలగించారు. ఈ సహాయక చర్యల్లో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేత సూరపనేని చిన్ని, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మీరు రావడం కోసం పోతే సంబంధించి ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటా ఉండాలి కదంటున్నారు. ఇంకోటి కూడా పర్లేదు, కదా కొత్త సమస్య తెచ్చుకోకూడదు రోడ్డు మీద క్లీన్ చేయాలి కదా, రోడ్డు క్లీన్ చేయాలి. మోంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఉండ్రాజవరం, పెరవలి, నిరదవోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామ సచివాలయం దగ్గర రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్లను, విద్యుత్ వైర్లను దగ్గర నుంచి తొలగించారు. అనంతరం తాడిపర్ రోడ్లోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలకు, చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన మందులను పరిశీలించారు. కానూరులో వాహనాన్ని ఆపి ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చూపుతానన్నారు. తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసంపై అధికారులకు మంత్రి దుర్గేష్ పలు సూచనలు చేశారు. ప్రజలందరి భద్రత కోసం ప్రభుత్వం, నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంత్రి దుర్గేష్ సూచించారు. అలాగే ఎక్కడున్నా మనకి ఇబ్బంది ఉంటే తాడిపల్లిలో 100 ఫ్యామిలీస్ రాబోతే మేము వెళ్ళి అక్కడ వాళ్ళని మాట్లాడి పంపించాము. కానూరులో హై స్కూల్లో పెట్టాము తాడిపల్లి. అదేవిధంగా ఇక్కడ మనం కరవల్లో కూడా పెట్టాము. కరవల్లో మనకి 50 రూపాయలు హై స్కూల్లో పెట్టాము. అలాగే మనకి ఇక్కడ ఎక్కడ పెడితే వాళ్ళు పెట్టినా కూడా మీరు ఇబ్బంది పెట్టినా, పెట్టినా, పెద్దలు పెట్టినా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఫుడ్, పాలు ఇవన్నీ వెంటనే చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్త అది రెస్పాన్సిబిలిటీ ప్లస్ పైగా దానికి బాగుంది అసలు దాని ప్రకారం చేసుకోవాలి. ఇక్కడ కూడా దాన్ని మీరు హైలైట్ చేయాలి. మనకి సరిగ్గా అక్కడ తగ్గే దొరుకుతున్నాయి. కరోనా అయితే ఫుడ్ అన్ని ఐస్కూల్ కూడా పెట్టారండి, ఎవరు రాలేదు. టీచర్స్ పెట్టుకున్నాం, అవసరం వాళ్ళు టీచర్లు పెడతాం. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ప్రయత్నం గాల్లో ఎవరి దగ్గర అయితే చూసుకోండి. కూడా మాతో పాటు అలా ఉన్నారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి విశ్వతేజ అనే యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. భూ బదలాయింపు విషయంలో న్యాయం జరగడం లేదంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన దిగారు. ఈ క్రమంలోనే ఒంటిపై పెట్రోల్ మీద పోసుకుని అంటించుకోవడానికి ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్, సిబ్బంది బక్కయ్య, వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి సర్ది చెప్పి వాటర్ ట్యాంక్ దిగేలా చేశారు. అనంతరం ఎస్ఐ యువకునికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. యువకుని ప్రాణాన్ని కాపాడిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది వెంకటరెడ్డి, బక్కయ్య, భాస్కర్ రెడ్లను సిఐ పులి రమేష్ అభినందించారు. అరే చెప్తిండ్రా ఎవరు
అరే పిచ్చి రాండి రా బాబాయ్, ఎవరన్నా ఒకరు పోయి వాళ్ళని సంధానించండి. ఎవరు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఎక్కువ రారా. అరే వాడు బాధ ఏందో వాడు చెప్తాంటే మీరు ఏం మనుషులు రా నాయన, వాడు బాధను పట్టించుకోరా మీరు? ఏ నాన్న అరే రారా పిచ్చోడా. ఎవరు నిన్ను పెట్టింది ఎవరో చెప్పు, మేము వాళ్ళ మట్ట పోకుంటాడు నీ ముందరే పట్టకపోతుందా? ఇప్పుడు తీసుకుపోతా స్టేషన్ తీసుకుపోతారా? నువ్వెందుకు కదా పని చేస్తావు? దానికోసం చిన్న విషయం కోసం అంత పెద్ద పని. నీకేమైనా న్యాయం జరగదు. అందరూ తెలుసు సార్ ఎట్లా 30 గుంటలు మొన్ననే రిజిస్ట్రేషన్ సంవత్సరం కింద సార్. ఏవాడి వాళ్ళు కోరి కట్టుకున్నారు. 4 కుటుంబంలో 20 మంది వచ్చి 4 మీద వాడితే ఎట్లుంటుంది సార్? నేను మాట్లాడతా, మాట్లాడతాం కదా, మాట్లాడదాం రా నాన్న. ఇప్పుడే తీసుకుపోదా? ఎవరు మాట్లాడాలి? నేను అడిగి వస్తాను. అరే నీకు న్యాయం చేస్తా అని చెప్పిన. అన్న అన్న మీరు రాని అన్న, న్యాయం చేస్తా అన్న. మీరు రండి. చిన్న సార్ అన్యాయం చేస్తే పోలీసుకే రావాలి. అరే నీకు న్యాయం చేసే బాధ్యత మాది. నేను తెలుసుగా నీకు, నేను తెలుసుగా. ఏం పేరు ఏం పేరు మన పేరు? నీకు అన్యాయం చేస్తే పోలీసుకే రావాలి. అరే నీకు న్యాయం చేసే బాధ్యత మాది. నేను తెలుసుగా నీకు, నేను తెలుసుగా. ఏం పేరు ఏం పేరు మన పేరు? జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధికంగా 62.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. 2023లో సీఎం రేవంత్ రెడ్డి కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం అందజేస్తానన్నారు. అదే రోజు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇక జూన్ చివరి వారంలో 32 కోట్ల నిధులు మంజూరు కావడంతో కరెంట్, డ్రైనేజ్ వంటి వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అమృత్ స్కీమ్లో మంచినీటి సరఫరా కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంగా 3 జాతీయ రహదారులు మంజూరయ్యాయన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. జగిత్యాల పట్టణం నిరంతరం అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగా కుదించుకుపోయి ఉన్న జగిత్యాల పట్టణాన్ని చాలా తక్కువ ఉండే, కురుట్ల కంటే కూడా తక్కువ విస్తీర్ణం ఉండే అలాంటి పట్టణాన్ని అంతకుముందు ధరూర్ నుంచి ఇప్పుడు మనకు కూర్చున్న ధరూర్ క్యాంపు, భవానీ నగర్ అదంతా కూడా బాగొట్టుకెళ్ళి యువతలంతా అటు మోతే నుంచి గోవిందపల్లె, తిప్పన ప్రాంతం నుంచి తిప్పనపేట ప్రాంతం నుంచి శంకులపల్లె బైపాస్ రోడ్ పక్కన, తిమ్మాపూర్లో కొన్ని సర్వే నంబర్లు, హస్నాబాద్లో కొన్ని సర్వే నంబర్లు, లింగంపేట గ్రామాన్ని కూడా కలపడంతో ఈరోజు జగిత్యాల పట్టణం గొప్పగా విస్తరించబడింది. మరి జగిత్యాల పట్టణంలో విస్తరించబడడంతో మనం మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రేపటి నాడు మనం గొప్పగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా టీఆర్ నగర్ కూడా కలిపినామా. టీఆర్ నగర్ కూడా జగిత్యాల పట్టణ పేద ప్రజలు ఉండేది. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా కలపడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఎంతో ఖాళీ స్థలం కూడా పట్టణానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంలో నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా. మాస్టర్ ప్లాన్ విషయంలో కంపల్సరీ ఉండాలి. పట్టణం ప్రణాళికాబద్ధంగా నిర్మాణం అయితే పట్టణం బాగుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతోటి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, గతంలో కొంత ఇబ్బంది జరిగింది, అందుకే ఆపేసినాం మనం. అప్పుడు మాస్టర్ ప్లాన్లో కొన్ని వసూలు ఉండే ద్వారా జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే దాంట్లో అందరి సహకారం ఉండాలి. దాని ద్వారా మౌలిక వసతులు పెరిగి వ్యాపారాలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం అన్ని రంగాల్లో జగిత్యాల ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది. అలాంటి కేంద్ర బిందువుగా మారబోతున్న జగిత్యాల పట్టణ అభివృద్ధికి 62.50 ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వార్డుకు కూడా ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు
గతంలో కొన్ని ఏళ్ళుగా ఇల్లు కట్టుకుని రోడ్లు డ్రైన్లు లేని ప్రాంతాలకు డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, కరెంటు వసతి ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలి. మొన్న కొత్త ఎక్కడో ప్లాట్లు పెట్టి కట్టిన వాటికి తర్వాత ఫేస్లో చేద్దామని కూడా చెప్పినాం. ఈ రకంగా చేస్తూ ఇంకా ఇంతే కాకుండా పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, సెంట్రల్ ఫండ్ కావచ్చు, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 140 కోట్ల పైన రూపాయలతోటి పనులు ఈ సంవత్సర కాలంగా మొదలై ఇంకో సంవత్సరం లోపల పూర్తయిపోతుంది. మనం ముందుకు వెళ్ళాలి. దాంట్లో భాగంగా ప్రజలందరి సహకారం ఉండాలి. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఎన్నో పనులు నా ఆలోచన విధంగా ఒక డాక్టర్గా కావచ్చు, అందరి సహకారంతో ఎన్నో పనులు కావు అనుకునే చేసినాం. దాంట్లో జగిత్యాల పట్టణంలో ఇవన్నీ దాదాపు 14 జోన్లు, 5-6 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున మనం అప్పుడు కలపడం జరిగింది. ఇలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా నాకు వచ్చిన అవకాశంతో మంత్రిగాలో చెరువు నింపాలని పెద్ద ఆకాంక్ష ఉండే 2-3 మంత్రులు పోయి ప్రయత్నం చేసిన గాంధీ వాళ్ళ నింపుకోగలిగినాం. రాయకల్ చెరువు, తొంబరావుపేట తూమ్ 30-40 సంవత్సరాల ఆకాంక్ష చేయగలిగినాం. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. రోలవాక్ కూడా దాదాపు పూర్తిగా వస్తుంది, అది కూడా తప్పకుండా అవుతుంది. గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కావచ్చు, ఇక్కడ స్థానిక నాయకులు, అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారి నుండి మొదలు పెడితే ఆర్డీఓ, మున్సిపల్ వివిధ హోదాలని అధికారులు, సిబ్బంది, అడిషనల్ కలెక్టర్గా చెప్తే ఉత్తమ జిల్లా యంత్రాంగం అందరి సహకారంతో తప్పకుండా జగిత్యాల పట్టణం అభివృద్ధి చేస్తాం. అభివృద్ధిలో రాజకీయాలు పక్కబెట్టాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే మీ అందరూ తెలుసు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తూ అమృత్ పథకంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది, సిఆర్ఎఫ్ రోడ్లలో ఉంటుంది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు చలిగల్ రోడ్ పెద్దగా అయితే తిప్పనపేట రోడ్ కూడా అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, జగిత్యాల కేంద్రంగా 3 జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హ్యాండ్ కింద టెండర్లు కూడా పిలువబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆఫీసులోని అతి ముఖ్యమైన అధికారి శ్రీనివాసరాజు గారు కలిసి కనబడితే పిలిచి మరీ కంగ్రాచులేషన్స్. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రత్యేక అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి, ప్రోగ్రాం అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఏఆర్టీ చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వివక్షను వీడి హెచ్ఐవి బాధితులకు సమాజం అండగా నిలవాలని అధికారులు కోరారు. నివారణ చర్యలు పాటించడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. సో అదే విధంగా మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఐఈసీ కానీ క్యాంప్స్ ద్వారా కానీ మనం వాళ్ళని మోటివేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలా చేసినప్పుడు మనం ఫస్ట్ ఎంపై రీచ్ అవుతాం. అండ్ థర్డ్ వచ్చేసి అండ్ సైక్లైన్ వర్కర్స్ మనకి అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ మనము పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఓటీకి వచ్చిన వాళ్ళని మనం సస్పెక్ట్ చేస్తే వాళ్ళని ఇప్పుడు ఏఎన్సీ ఉందనుకోండి, ఏఎన్సీ థరో స్క్రీనింగ్ నేను అంటే ఒక ప్రోటోకాల్ ఫాలో అయితే బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో మనం ఎలాగో స్క్రీన్ చేస్తుంది. సో మనం ఎట్లాగో డెలివరీ ముందు 9 months అయ్యాక అన్ని టెస్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి చేసుకుంటే అది రొటీన్గా అందరికీ ఫాలో అయితే ఎండో పీరియడ్ ఉన్నా కవర్ అయిపోతుంది. అది అందరికీ కూడా అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. అందరికీ కూడా చెప్పినట్లయితే ఇంకొంచెం బాగా మనకి ఎవ్రీ ఇయర్ మనం ఎయిడ్స్ డే చేసుకుంటున్నాం డిసెంబర్ 1 సో ఆ రోజు చాలా మనం చెప్తున్నాము. అది ఒక్కరోజే కాకుండా ఎవ్రీడే వీ కెన్ గో ఫర్ టెస్టింగ్ డన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్స్పోజర్
and also do the follow-up testing at the intervals of 3 months, 6 months, 1 year. We have to get tested for all the 3 viral markers by the most sensitive methods like CLIA or alpha or eCLIA. These are the 4 methods which are available. ELISA and RAPID will be negative in the initial stages. So we should go for the most sensitive methods like ELISA, like CLIA. సో నేను 2018 ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఓపీ చూసినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 50 to 60 ఓపీలో పర్ డే 2 కేసెస్ ఐడెంటిఫై చేసేవాళ్ళం మేము. అది కూడా స్కిన్ లేషన్స్. ఓకే, స్కిన్ లేషన్స్తో వచ్చేవాళ్ళు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఓపీ మాకు హెచ్ఐవి కేసెస్ డెర్మటాలజీ ఓపీకే వస్తాయి, ఎస్టీడీస్ ఓపీస్. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ లైక్ వాళ్ళు సెక్షువల్ హిస్టరీ ఫస్ట్ మేము ఎంక్వైర్ చేస్తాము. మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఆర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు అన్నా కానీ ఆ హిస్టరీ వాళ్ళు రివీల్ చేసినా వీల్ రైట్ హెచ్ఐవి టెస్ట్. అండ్ కొన్ని అదర్ ఎస్టీఐస్ లైక్ క్లెమీడియా కానీ, గనేరియా కానీ, వాట్స్ కానీ, సిఫిలిస్ కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్. ఈరోజు మన పీడీటీజీ సాట్స్ ఆధ్వర్యంలో మన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎయిడ్స్, హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. మన స్టాఫ్, డాక్టర్స్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే పేషెంట్స్ సోషల్ స్టిగ్మా ఉంటుంది, వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవడం కానీ ఇట్లా ఉండదు. సో వాళ్ళు ఓపీకి వచ్చిన వాళ్ళని మనము ఎంపతితో మాట్లాడి కొంచెం కమ్యూనికేషన్ పెంచుకొని ఎట్లా వాళ్ళని టెస్టింగ్కి మోటివేట్ చేయడము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, కాంప్లికేషన్స్ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము. సో మనకి ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు, డర్మటాలజీ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. సో అందులో అందరూ వాళ్ళని వల్నరబుల్ గ్రూప్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టింగ్కి ప్రోత్సహించి వాళ్ళని టెస్ట్ చేయించుకొని దానివల్ల వచ్చే ఎడ్యుకేట్ చేయడం, దానివల్ల కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా ప్రివెన్షన్, ఇవన్నీ చూసుకొని ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే ఐసీపీసీ సెంటర్కి. తెలంగాణ శాట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల అనుసారం ఈరోజు ఈ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్, హెచ్ఐవి క్యాంపెయిన్లో భాగంగా హిబ్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మేడ్చల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి నిర్వహించడం జరిగింది. సూపరింటెండెంట్ డాక్టర్ సునీత గారు, సూపరింటెండెంట్ డాక్టర్ రాధా గారి ఆధ్వర్యంలో నేను డాక్టర్ శ్రీదేవి ప్రోగ్రామ్ ఆఫీసర్ మేమంతా కలిసి డ్యాప్2 ఆధ్వర్యంలో, మేడ్చల్ డ్యాప్2 ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అందరూ స్టాఫ్ నర్సులకి, హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి కూడా ఈ ఓరియంటేషన్ అనేది, హెచ్ఐవి ఓరియంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎన్ఏసిపి ఫేజ్ 5లో భాగంగా 95లో భాగంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ 95 మొదటి 95 వచ్చేసి మనము మన హనుమకొండలో పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు చిన్నారులు, పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ తో పాటు ఎన్డీపీసీఎల్ సీఎండీ అదనపు డీసీలతో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్, అదాలత్ సెంటర్, హనుమకొండ కలెక్టర్ కార్యాలయం మీదుగా కొనసాగింది. తిరిగి ఇదే మార్గం నుంచి నక్కలగుట్ట మీదుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం చేరుకుంది. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సైక్లింగ్ రైడర్స్ తో కలిసి పోలీస్ అమరవీరులకు జోహార్లంటూ నినాదాలు చేస్తూ రైడర్స్ ను ఉత్సాహపరిచారు. అనంతరం ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సైకిల్ రైడర్లకు పోలీస్ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండడంతో పాటు రోజంతా ఉత్సాహంగా తమ విధుల్లో రాణించొచ్చన్నారు. అలాగే పోలీస్ అమరవీరులను స్మరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ వరంగల్ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు శ్రీ సంప్రీత్ ఐపీఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్మార్ట్ ఇయర్ వీక్ 21/10/2025 నుంచి 31/10/2025 వరకు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించబోతున్నాం. కలెక్టరేట్ వరకు వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు అంతా కూడా రూట్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
దీని వరంగల్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే వరుణ్ రెడ్డి ఐఏఎస్ సిఎండి తెలంగాణ స్టేట్ ఎన్పిడిసిఎల్, అట్లాగే అంకిత్ సంక్వార్ ఐపీఎస్ ఈస్ట్ జోన్ శ్రీ రాయల ప్రభాకర్ రావు గారు, అట్లాగే ఏసీపీ ఇన్స్పెక్టర్ A very good morning to KP sir and a very good morning to all of you. So today this event of cycling is one of the healthiest activities. It not only teaches, it teaches also the discipline which we should actually impart in our life, daily activities. So physical activity, but it will keep your heart, mind, everything healthy. So please make yourself healthy. Thank you. థ్యాంక్ యూ. వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్గ్యుమెంట్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలా తేజస్వి స్కూల్ వాళ్ళు ఉన్నారు. కూడా స్వాగతం సుస్వాగతం. ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం. ఈ యొక్క సందర్భం ఎన్ఐటి నుంచి వచ్చినారు, ఏయూసి నుంచి తీసుకొచ్చారు, కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ Ready, sir? పైగానండి 1 2 3 అన్న పైగానాలా? రెడీ సార్? రెడీ 1 2 పోలీస్ అమర వీరులకు పోలీస్ అమర వీరులకు పోలీస్ అమర వీరులకు. మళ్ళీ పెట్టిందా? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం తాటివారి వేంపల్లి గోపాలపురం కార్లయి ఆదివాసీ గూడాలలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నవంబర్ 3న చెలో ఐటీడీఏ ఏటూరు నాగర ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఆదివాసీ ప్రజా సంఘాల జాక్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 3వ తారీఖున చెలో ఐటీడీఏ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యదర్శి సమితి ఆధ్వర్యంలో. కాబట్టి మనమంతా ఐటీడీకి ముట్టడి కార్యక్రమానికి బయలుదేరాలని చెప్పేసి ఈరోజు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయ గ్రామంలో మన కరపత్ర ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి గ్రామం నుంచి
కుటుంబ సమేతంగా మనందరం కూడా మన జాతి కోసం, మన హక్కుల కోసం, మన చట్టాల కోసం భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న హక్కులు, చట్టాలు, జీవులను కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఆదివాసులకి రిజర్వేషన్ అందట్లేదు కాబట్టి లంబాడీలను ఎస్టీ జాబితాలు తొలగించాలనే డిమాండ్ మీద ఈ నవంబర్ 3వ తారీఖు చెలో ఐటీడీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఐటీడీ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టడం జరిగిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో 4 ఐటీడీలు ఉన్నాయి. భద్రాచలం, ఏటూరు నగరం, ఊట్నూరు, మన్ననూరు ఐటీడీల నుంచి కార్యక్రమాలు చేసేసి ఐటీడీల పీఓల ద్వారా మన ప్రభుత్వానికి నివేదిక వెళ్ళాలంటే ఆదివాసులు ఏం కోరుకుంటున్నారు, ఆదివాసులు ఏం డిమాండ్ చేస్తున్నారు విషయాన్ని కూడా ప్రభుత్వం తెలవాలంటే ప్రభుత్వ పరంగా అధికారుల ద్వారా నివేదిక వెళ్ళాలి. ఐటీడీ అధికారులు మన ఏజెన్సీకి వాళ్ళ ఏజెంట్లు కాబట్టి ఏజెన్సీ పరిపాలన మొత్తం కూడా ఐటీడీ ఆడుకుంటాను. నవంబర్ 3వ తారీఖున చెలో ఐటీడీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసులందరూ అధిక సంఖ్యలో కదిలొచ్చి ఆదివాసుల డిమాండ్లపైన ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని, అదేవిధంగా 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చట్టాలు, హక్కులు, జీవులను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మనం ఈరోజు మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం తాటివారి ఎంపీలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున ఆదివాసులందరూ కుటుంబ సమేతంగా అందరూ కూడా ఐటీడీ ఏటూరు నగరం చేరుకోవాలని చెప్పేసి 3వ తారీఖు ఉదయం 11 గంటలకు పిలుపునిస్తున్నాం. కాబట్టి ఆదివాసులందరూ అధిక సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతమంతా చీకటి అలముకుంది. ఈ క్రమంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా విద్యుత్ లైన్లు, చెట్ల కింద పొలాలు, చెరువుల వద్ద ఎవరూ ఉండకూడదని సూచించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం కొత్తపేట గంధంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీలోని రైతు వేదిక దగ్గర రైతులు నిరీక్షిస్తున్నారు. యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు. వర్షం ఏకదాటిగా కురుస్తుండటంతో అధికారులు యూరియా పంపిణీ నిలిపివేశారు. ఈ క్రమంలోనే యూరియా లారీని కదిలిస్తే ఊరుకోమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం తగ్గిన తర్వాత పంపిణీ చేస్తామని సర్ది చెప్పినప్పటికీ ఫలితం లేదు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్షాలతో చేతికొచ్చిన పంటలు నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. పాలకుర్తిలో భారీ వర్షం. తోనికొల్లు రైల్వే స్టేషన్ 2వ నెంబర్ 3వ నెంబర్ ఫ్లాట్ ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు నిన్నటి నుండి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు గోలుకొండ ఆగిపోయి ఉంది. పలు రైళ్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. అనంతరం టౌన్ సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పోలీస్ సిబ్బంది త్యాగాలకు దీన్ని ఒక చిన్న గుర్తుగా భావిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన మా పోలీసులందరికీ పోలీస్ కమమరేషన్ వీక్ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ సెంటర్ మరియు రిటర్న్ పోలీస్ స్టేషన్ వరకు మహబూబాద్
పట్టణంలోని స్కూల్ విద్యార్థులతోని మరియు మా పోలీస్ ఆఫీసర్స్, మా కానిస్టేబుల్స్ అందరూ పోలీస్ స్టేషన్ స్టాఫ్తోని రూరల్ పిఎస్, రూరల్ సర్కిల్ మరియు మహబూబాద్ టౌన్ పోలీసుల మరియు అదేవిధంగా కురవి పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది అందరి స్టాఫ్తోని మేము పిల్లలతోని ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా పోలీస్ ఆఫీసర్స్ ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఎవరైతే విధి నిర్వహణలో అమరులైనారో వారందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున మరియు పోలీస్ శాఖ తరపున సహాయ సహకారాలు అందుతున్నాయి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా ఈరోజు మహబూబాద్ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీని లోపల స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు స్థానిక ప్రజలు, యువత మరియు స్కూల్ యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా పోలీస్కి, తర్వాత అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి, తర్వాత స్థానిక ప్రజలకు, యూత్ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు జరిగాయి. ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి శాంతి ర్యాలీని నిర్వహించారు పోలీసులు. అనంతరం ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాచిన పోలీసులను స్మరిస్తూ అమరవీరులకు నివాళులర్పించినట్లు తెలిపారు. వారి సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ సంస్మరణ దినాన్ని జరుపుకున్నట్లు వెల్లడించారు.